ఎవరు మన ఎక్కడ కదా ప్రసాద్ గారు బ్యాక్ పెయిన్. సార్. ఓకే ఓకే. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు మీ ఎవరో బ్యాక్ పెయిన్కి వాడారు కదా సార్ ఎలా ఉంది ఆయనకి? ఇప్పుడు బాగుంది సార్. బాగుందా? బ్యాక్ పెయిన్ క్లియర్ అయిందా? అప్పుడు కన్నా 3% మేలు సార్. చాలా వరకు క్లియర్ అయింది కదా సార్. చాలా సంతోషం. అదే అందు గురించి ఫోన్ చేశాను అనమాట. ఇంకో అతను కానీ తాడపత్రిలో అడిగినాడు సార్. అతను మీ వద్దకే వస్తానంటున్నాడు డైరెక్ట్ ఇద్దరికి. అలా చేయమనండి, ఏం కాదు. ఈ నైట్ ఒకసారి నాకు ఫోన్ చేయమనండి. అదే ఎలా ఉంది అంటే కనుక్కోవడానికి ఫోన్ చేశాను నేను. బాగుందిలే సార్. బాగుంది కదా? బ్యాక్ పెయిన్ క్లియర్ అయిందా ఆల్మోస్ట్? ఒక 75 అట్లా సార్. అంటే స్టార్ట్ చేసి జస్ట్ 1 month కదా అయింది. అయినా చాలా మేలు కదా సార్. 1 month లో చాలా వరకు బ్యాక్ పెయిన్ రికవరీ వచ్చింది కదా. చాలా మేలు సార్. ఇంకో అతను అడిగినాడా, అతను మీ దగ్గరికి వస్తున్నాడు సార్. అక్కకి ఇది బంకు పెట్టుకున్నాడా సార్ ఆయన. ఎస్ నాకు ఫోన్ చేసినట్టు ఉన్నారా? ఆయన కూడా బ్యాక్ పెయినే. ఇద్దరు సార్ మీ దగ్గరికి వస్తాడా? ఓకే ఓకే, రానియండి. చెప్పినా నీకు 100% బాగా అవుతుంది చాలా చెప్పినా సార్. చాలా సంతోషం. ఓకేనా? బాగుండాలి. అదే అంటున్నాను, అందరికి బాగుండాలి. బాగుంది సార్. ఓకే 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 ఓకే. ఎస్ సార్, అందరికీ తెలియచేయండి. లక్షల్లో ఖర్చు పెట్టొద్దు, చిన్న మొత్తంతో క్లియర్ అయిపోద్ది. బ్యాక్ పెయిన్ కావచ్చు ఏదైనప్పుడు కూడా. ఓకేనా? చాలా కరెక్ట్ గా మందులు వాడితే ఏమి అంతే 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 అంతే. ఓకేనా? ఓకే సార్. రైట్ అయితే రైట్. ఓకే సార్.